అన్నమయ్య జిల్లా రాయచోటిలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ ఆందోళనపై మండిపడ్డారు. కోటి సంతకాల పేరుతో వైసీపీ యాగి చేస్తుందని విమర్శించారు. ఎక్కువ సభ్యులు ఉన్న మండలికి వస్తారు కానీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ను కలిసే బదులు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సవాలు విసిరారు. బిర్యానీ పొట్లాలు ఇచ్చి కలెక్టరేట్లను ముట్టడించడం సరికాదని, లోకల్ బాడీ ఎన్నికల్లోనూ వైసీపీకి పరాభవం తప్పదని హెచ్చరించారు. కాలేజీను 70% పూర్తి చేసి మిగతా కాలేజీలందరినీ అన్ని కాలేజీలను పక్కలకు పెట్టిన పరిస్థితి నుంచి బయటికి తెచ్చి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని గురించి 10 దఫాలు అసెంబ్లీలో గాని మండలిలో గాని చర్చ జరిగింది. ప్రతి ఒక్క చర్చలో ముఖ్యమంత్రి గారు అయితేనేం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకటే చెప్తా వచ్చింది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కంటే వారి యొక్క ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదు. ఏ వ్యవస్థ గురించి పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి అండ్ కో టీం రోడ్లపైకి వచ్చి బిర్యానీ పొట్లాలు, క్వార్టర్ బాటిళ్లకు మనుషులను కలెక్టర్లకు చేరువేసుకొని కలెక్టర్లకు కోటి సంతకాలని చెప్పి అక్కడ ఒక అర్జీ సమర్పించుకోవడం, ఇక్కడి నుంచి గవర్నర్ను కలిసి